కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందు కుంతి తన పెద్ద కొడుకైన కర్ణుడిని రహస్యంగా కలుసుకుంటుంది. కన్యగా ఉన్నప్పుడు సూర్యుని అనుగ్రహంతో పుట్టిన తన మొదటి బిడ్డ కర్ణుడేనని ఈ రహస్యాన్ని ఆమె అతనికి వెల్లడిస్తుంది. తనను పాండవుల పక్షాన చేరమని వేడుకుంటుంది. తన జన్మ రహస్యం తెలిసి షాకైన కర్ణుడు తనను పెంచిన తల్లిదండ్రులను తనకి ఆశ్రయం ఇచ్చి రాజును చేసిన దుర్యోధనుడి స్నేహాన్ని విడిచిపెట్టలేనని చెబుతాడు. తల్లి పట్ల గౌరవంతో ఆమె బాధను చూసి కరిగిపోయి కర్ణుడు ఒక కఠినమైన వాగ్దానం చేస్తాడు. యుద్ధంలో నేను అర్జునుడిని తప్ప నీ మిగతా కొడుకులెవరినీ చంపను. నేను చనిపోతే నీకు 5 కుమారులు మిగులుతారు. నేను అర్జునుడిని చంపితే అప్పుడు కూడా నీకు 5 కుమారులే, నేను మరియు మిగతా 4 మిగులుతారు. ఏది ఏమైనా నీకు 5 కొడుకులు ఉండేలా చూస్తాను. తన బిడ్డను కోల్పోతున్నాననే బాధతో కుంతి, తన తల్లిని కోల్పోతున్నాననే వేదనతో కర్ణుడు ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకుంటారు. ఇది ధర్మం, బంధం మరియు స్నేహం మధ్య నలిగిన వీరుడి విషాద కథ.